నాకందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మొగుడు పెళ్ళాం మీద అనుమానపడి ఆమెను చంపేసి పిల్లల్ని కాల్చేసి అతను చచ్చిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు, ఆ ఇంట్లో దెయ్యం ఉందని. ఇది చాలదన్నట్టు ఇద్దరు పోలీసు వాళ్ళు లోపలికి వెళ్ళి చచ్చారు. వాళ్ళు ఎందుకు చచ్చారు, ఎలా చచ్చారని ఎవరికి తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్లో కేసు ఇంకా ఓపెన్గానే ఉంది. ఇవే నాకంత డీటెయిల్స్. ఆ చనిపోయిందన్నారుగా చిన్నపిల్ల, పేరేంటి? నిత్యానా? తల్లి పేరు స్మిత అంట, పాప పేరు కనుక్కొని చెప్తాను. ఆ వాచ్మెన్ పచ్చి తాగబోతు నా కొడుకు సార్. పడుకునే టైం తప్ప మిగతా టైం అంతా తాగుతూనే ఉంటాడు. ఆడే ఆ రాముకి ఇల్లు ఇచ్చింది, అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. అయితే ఆ అమ్మాయిని మాత్రం నేను ఎప్పుడు చూడలేదు సార్. గురు సార్, బ్లడ్ వస్తుందా చూడండి. ఏంటి బ్లడ్? బ్లడ్ ఎక్కడ? ఇటువైపు. లేదే, ఏమీ లేదు కదా బాస్. బ్లడ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు ఊరికే మైండ్ పాడు చేసుకుంటున్నావు? పని చూసుకో. ఈ అమ్మాయి సెయింట్ తెరీసా ఆశ్రమంలో పెరిగింది. 5 సంవత్సరాల ముందు ఆశ్రమం నుంచి బయటకు వచ్చింది. ఈ అమ్మాయికి పెళ్ళైన విషయం ఆశ్రమంలో ఎవరికీ తెలియదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈమె 2 నెలల క్రితం వచ్చి స్కాలర్షిప్ పేపర్లు తీసుకెళ్లారు. ఆ తర్వాత కాంటాక్ట్ గానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదు. ఎలాంటి క్లూ దొరకలేదు. ఏమైనా క్లూ దొరికితే మా స్టైల్ మీకు తెలుసు కదా, ఇంట్రాగేషన్ వేరేలా ఉంటుంది. రైట్ సార్. వీడు ఎలాంటి వాడు? నాకెందుకో వీడి మీదే అనుమానంగా ఉంది. పాపం సార్, అతను అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు సార్. ఈ కాలంలో 100-200కి మటర్ చేసి వెళ్ళిపోతున్నవాడు చాలా మంది ఉన్నారా. ఇతను మంచివాడు, లవ్ గివ్ అంటున్నావు, చెప్పలేం. నార్మల్గానే ఉంటాడు, సడన్ గా ఉలిక్కి పడతాడు. ఆ అమ్మాయిని గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంటాడు. వీపు వెనకాల రక్తం వస్తుందేమో చూడు అంటాడు. నాకెందుకో వాడిని చూస్తే భయంగా ఉంది బాస్. వాడు పడే పాటలు చూస్తుంటే నాకే బాధగా ఉంది. ఆ అమ్మాయి గురించి ఏమన్నా తెలిసిందా? లేదు. అయితే ఆ ఇల్లు ఖాళీ చేయించడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి ఉందన్నారు, కానీ ఎలాంటి సమాచారం దొరకలేదు. మీరేనా? అవును సార్. రండి చూద్దరు కానీ. ఎంత లేట్ ఏంటి? ఎవరో అమ్మాయి రేప్ కేసు. అవును సార్. ఓకే సార్, రండి రండి. నమస్తే సార్. ఎవరో కాలేజ్ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. మీ తాలూకా చూడండి. ఏమయ్యా జరగండి, మొత్తం క్లియర్ చేయండి. జరగాలి పక్కన. ఇంకా అను కాదుగా, పద వెళ్దాం. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు. తను కాదు కదరా, బాధపడకు. తినమ్మా.